వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. మహారాష్ట్ర ఎంపికపై ఇవాళ ఢిల్లీలో సమావేశం జరగనుంది. మహాయుతి నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ భేటీకి బీజేపీ అగ్రనేతలతో పాటుగా మహాయుతి నేతలు షిండే, అజిత్ పవార్ హాజరవుతారు. ఈ సమావేశంలో సీఎం ఎవరనే దానిపై క్లారిటీ రాబోతుంది. ఎన్సీపీ, శివసేన నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కే సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాంచీలోని మొరాబాదీ మైదానంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి భారీగా నేతలు తరలిరానున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ సంతోష్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాల్లో మునిగిపోయింది. మహబూబానగర్ జిల్లాలో జరిగే ప్రజా విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ వేడుకలను మంత్రులు తుమ్మల, జూపల్లి ప్రారంభిస్తారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా విజయోత్సవాలను ఘనంగా ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడాది పాలన విజయోత్సవాలపై బీజేపీ పోరుబాటుకు సిద్ధమైంది. ఈ నెల 30 నుండి డిసెంబర్ 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై జిల్లా స్థాయిలో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. డిసెంబర్ 2, 3 అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్లాన్ చేస్తున్నారు. ఆందోళనపై కార్యకర్తలకు ఇవాళ రేపు వర్క్షాప్ కూడా నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ కంపెనీ తనదేనంటూ వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇథనాల్ కంపెనీ విషయంలో తప్పుడు ఆరోపణలను మానుకోవాలని సూచించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీలో తమ పాత్ర ఉందని నిరూపిస్తే ఆ ఫ్యాక్టరీని వారికి అప్పగిస్తామని ఛాలెంజ్ చేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మన ఊరిని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. సాయినగర్ లో బీజేపీ, జనసేన మహిళలతో కలిసి కాలువలను క్లీన్ చేశారు. ప్రజలకు అవసరమైన శానిటేషన్, నీరు, కరెంటును అందరికీ అందిస్తున్నామన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయటమే తన బాధ్యతని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. ఏపీలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరిగింది. డిసెంబర్ 3, 4 తేదీలో జరిగే సమావేశాల్లో ప్రభుత్వ పథకాల అమలు, గత సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు, కొత్త పాలసీలు, పారిశ్రామికరణ, సోషల్ మీడియా, అరాచకాల నియంత్రణ లాంటి ఎజెండాలపై అధికారులు చర్చించనున్నారు. ఇసుక, సహజ వనరులు, రెవెన్యూ సదస్సులు, కుంభకోణాలు, గంజాయి, శాంతి భద్రతలు లాంటివి అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారని సజ్జల భార్గవ్ పై ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. లగచర్లలో అధికారుల దాడి ఘటనలో ప్రధాన నిందితుడైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్థానిక కోర్టులో విచారణకు రానుంది. ఆయన బెయిల్ ఇవ్వాలని కోరుతూ వికారాబాద్ కోర్టులో టీఆర్ఎస్ లీగల్ సెల్ దాఖలు చేసింది. ఆయనపై వివిధ చట్టాల్లోని మొత్తం 13 సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో గెలుపు వ్యూహాలని రచిస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారనే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై తమ ఇష్టానికి పోస్టులు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా రఘురామకృష్ణంరాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. ఫోటోలు మార్ఫింగ్ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. 4 రోజులుగా వర్మ ఎవరికీ చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.